Welcome back to my channel Study Purpose. హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను హైకోర్టుది మనకి పోస్ట్ పడ్డాయి కదా, అది ఎలా అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో నేను పూర్తిగా మీకు చెప్తాను. ఇక్కడ సెకండ్ స్టెప్ థర్డ్ స్టెప్లో ఉన్నది కదా, మనకి పోస్ట్ ఫర్ ద కోస్ట్ మాస్టర్, కంప్యూటర్ ఆపరేటర్, సిస్టమ్ అసిస్టెంట్స్, ఇంకా మనకి రిజిస్టర్ అసిస్టెంట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. అందులో ఒకటి మనకి ఇంటర్ నుండి అండ్ డిగ్రీ నుండి వేశారనమాట నోటిఫికేషన్. సో మీరు అందులో ఏదో ఒకటి క్లిక్ చేశాక నెక్స్ట్ పేజ్ అనేది ఎలా ఓపెన్ అవుతుంది. ఇందులో న్యూ రిజిస్ట్రేషన్ ఓటీపీఆర్ అని ఉంది, అక్కడ క్లిక్ హియర్ అని ఉంది, అక్కడ క్లిక్ చేస్తే మనకు ఒక ఫామ్ అనేది లోడ్ అయి మనకి ఇవ్వడం జరుగుతుంది. మన సర్టిఫికేట్స్ అన్నీ దగ్గర పెట్టుకోండి. మీకు క్యాస్ట్ మనకి ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. దీనికి మనకి ఈమెయిల్ ఐడి ఉండాలి అండ్ సర్టిఫికేట్స్ అన్ని దగ్గర పెట్టుకొని అన్ని ఫిలప్ అనేది చేయాలన్నమాట. సో ఇలా అడుగుతుంది. ఫస్ట్ మీరు ఈ అప్లికేషన్ ఫామ్ అప్లై చేసేయడానికి ఏదన్నా ఎన్ని కావాలి అని కండిషన్స్ ఇస్తుంది అనమాట. ఏమేమి ఫామ్స్ కావాలి, ఏమేమి కావాలి అని చూపిస్తుంది. సో అది మీరు క్లోజ్ ట్యాబ్ని ప్రెస్ చేసి నెక్స్ట్ పేజ్లోకి ఓపెన్ అవ్వండి. తర్వాత మనకి ఏమని చూపిస్తుంది, మన ఫుల్ నేమ్ అకార్డింగ్ టు 10th క్లాస్, ఆధార్ కార్డ్, మన సర్టిఫికేట్స్ ప్రకారం కరెక్ట్గా మిస్టేక్ లేకుండా ఈ ఫామ్స్ అనేది స్టెప్ బై స్టెప్ మీరు అప్లై చేసుకోండి. సో ఫామ్ అనేది, రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఎలా ఉందో నేను చూపిస్తాను. ఫస్ట్ ఎస్ఎస్సిలో మన నేమ్ ఎలా ఉందో కరెక్ట్గా అదే విధంగా మీరు ఫిల్ అయితే చేయాలి. తర్వాత వచ్చేసి మన ఫాదర్ నేమ్ అండ్ రిలేషన్షిప్, మనం ఇక్కడ ఫాదర్, మదర్, గార్డియన్, ఇక్కడ ముగ్గురిట్లో ఎవరి పేరు అయితే ఇచ్చామో వారు మనకి ఏమవుతారో ఆ రిలేషన్షిప్లో మెన్షన్ చేయాలి. తర్వాత మన డేట్ ఆఫ్ బర్త్, ఆ డేట్ ఆఫ్ బర్త్ మనం ఎంటర్ చేశాక ఆటోమేటిక్గా మనకి ఎంత ఏజ్, ఎన్ని మంత్స్ అయ్యాయో అది తీసేసుకుంటుంది. తర్వాత జెండర్ విషయానికి వస్తే మనం మెయిలా ఫీమేలా, తర్వాత మ్యారిటల్ స్టేటస్, కేటగిరీ ఓబీసీ, మన హ్యాండిక్యాప్డ్, ఇంతకుముందు ఎక్స్ సర్వీస్ పర్సన్ అంటే ఇంతకుముందు మనం జాబ్ చేసామా లేదా, మన మొబైల్ నెంబర్, దానికి ఒక ఓటీపీ వస్తుంది, అండ్ కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ మళ్ళీ డబల్ ట్యాప్ చేయాలి. ఇందులో అన్ని ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అండ్ మన కాంటాక్ట్ డీటెయిల్స్ అని డబల్ అడుగుతుంది. సో ఈ విధంగా మీరైతే ఫిలప్ చేసేయండి. మనం ఒకవేళ ఇప్పుడు ప్రెసెంట్గా హైకోర్టులో ఏమైనా వర్క్ చేస్తున్నామో ఇవన్నీ కూడా అడుగుతుంది అనమాట. ఒకవేళ మనకి ఎగ్జామ్ సెంటర్స్ వస్తే మనం ఎక్కడెక్కడ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తామో అవి 4 విలేజెస్ ఆర్ సిటీస్ అని అడుగుతుంది. మనం అందులో చూపించే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఖమ్మం అయితే ఖమ్మం, హైదరాబాద్ అయితే హైదరాబాద్, తర్వాత వరంగల్, తర్వాత విజయవాడ, ఇలా ఆప్షన్స్ అనేవి సెలెక్ట్ చేసుకోండి. మన కరెక్ట్ అడ్రస్ ఆధార్ కార్డులో ఎలా ఉందో అలానే అప్లై మెన్షన్ చేయాలన్నమాట. లేదు అంటే ప్రజెంట్ ఎక్కడైతే ఉన్నారో ఆ అడ్రస్ మీరు పర్మనెంటా లేదంటే వర్కింగ్ అలా చూసి చేసేసుకోండి. సో ఇదంతా ఫిల్ చేశాక మనకి ఇదంతా ఓకేనా, ఐ అగ్రీ విత్ దిట్ అప్లికేషన్ ఫామ్ ఫిలప్షన్ అని అడుగుతుంది. అప్పుడు మీరు ఇక్కడ కనిపించిన ఐ అగ్రీ తర్వాత మీరు ఇక్కడ క్యూఆర్ కోడ్తో ఇక్కడ క్యాప్చా ఉంది కదా, ఆ క్యాప్చా ఎంటర్ చేసేయండి. తర్వాత మనకు అన్ని కన్ఫర్మేషన్ అనేది చూపించుకుంటుంది. అంటే మనం ఫామ్ ఫిలప్ చేసిందంత కరెక్టేనా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి అని అంటుంది. సో అది మొత్తం చెక్ చేసుకున్నాక రిజిస్ట్రేషన్లోకి వెళ్ళేసి నెక్స్ట్ దాంట్లో సబ్మిట్ చేయండి. ఈ విధంగా రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్ఫుల్గా మీరు చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ స్టెప్లో మన సర్టిఫికేట్స్ అన్నీ అడుగుతుంది. ఆ సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేసేసి పేమెంట్ అనేది చేసేసుకుంటే మీరు హైకోర్టుకి సంబంధించిన జాబ్స్ అనేవి అప్లై చేసుకున్నట్లు అయిపోతుంది అన్నమాట.